హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా డైలీ మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు ఈరోజు ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్టర్నూన్ మా బాబు కోసం నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఈరోజు లంచ్ బాక్స్లో నేను ఎగ్ పులావ్ చేశాను అనమాట. ఎగ్ పులావే వాడికి లంచ్ బాక్స్లో కట్టించేసాను. మాకు కూడా బ్రేక్ఫాస్ట్కి అదే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. అంతవరకు ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక మా పాప లేస్తుంది, మా పాప లేచే టైం అవుతుంది. సో పాప లేచినాక మళ్ళీ పాప కోసం టైం బిజీ అయిపోతుంది. మార్నింగ్ బాబు, తర్వాత వాళ్ళ డాడీ, మళ్ళీ దాని తర్వాత మా పాప, మళ్ళీ దాని తర్వాత ఇంట్లో వర్క్ క్లీన్ చేసుకోవడము, మళ్ళీ దాని తర్వాత ఆఫ్టర్నూన్ అంటే 4-5 అట్లా కొంచెం టైం దొరుకుతుంది. మళ్ళీ బాబుకి ట్యూషన్ పంపించి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. నిజంగా మన లేడీస్ బతుకు ఎట్లుంటుంది ఫ్రెండ్స్, అసలు ఇల్లు పిల్లల మధ్యలో మనము బర్గర్లో ఉన్న మధ్యలో టిక్కీ లాగా చాలా ఇరుక్కపోతాం అనమాట. ఇటు కాలేకపోతాం, అటు కాలేకపోతాం. సో ఇదే ఈ రొటీన్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఏంటి అసలు ఎందుకు, ఎవరు మనని అవమానించిండో, ఎవరు మనకి ఏ మాటలు అన్నారో అవన్నీ పదే పదే గుర్తుకొచ్చి మనకి ఇక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సమ్ టైమ్స్ మైండ్ అప్సెట్ అవుతుంటుంది. సో అందుకే వర్క్లో బిజీ ఉంటేనే చాలా బెటర్ అని నేను అనుకుంటా అనమాట. సో అందరు అంటుంటారు, నిజమే ఆ మాట. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. మనం ఎప్పుడు పాజిటివ్ ఉంటే మనతో అంతా పాజిటివే జరుగుతుంటుంది. మనం నెగిటివ్ ఆలోచిస్తే మనకు అన్ని నెగిటివ్ థాట్సే వస్తాయి అన్నమాట. సో నెగిటివ్ పీపుల్తో దూరం ఉండి పాజిటివ్ పీపుల్స్తో మనం టచ్లో ఉన్నా పర్లేదు. సపోజ్ ఎవ్వరు మన చుట్టుముట్టు లేకున్నా మనం ఒంటరిగా ఉన్నా పర్వాలేదు. నాకైతే అదే చాలా బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరితోనో మనకు టచ్ అయ్యి మళ్ళీ వాళ్ళతో మనం మనసు పెట్టుకొని తర్వాత బాధపడి వాళ్ళు మనం హర్ట్ చేసిన తర్వాత బాధపడుతూ కూర్చునే కంటే బదులు మన లైఫ్లో మన ఇల్లు, పిల్లలు, మన భర్త ఇదే చూసుకోవాలి. అసలు నోరు లేనట్టు, కళ్ళు లేనట్టు, చెవులు లేనట్టు ఉంటే అందరూ హ్యాపీగా ఉంటాం. లేకపోతే ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో గొడవలు అనేటివి కంపల్సరీ వస్తుంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏమైనారు, వాళ్ళు ఏమైనారు, వాళ్ళు ఏం చేసిండో, వీళ్ళు ఏం చేసిండో అవన్నీ పట్టించుకోకుండా ఏ రిలేషన్లో ఉన్నామో అన్ని రిలేషన్స్కి సమానంగా చూసుకుంటే ఏ ప్రాబ్లం అనేది మనకు రాదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాపకి బ్రష్ చేయిస్తున్నాను. బ్రష్ చేసే వీడియోని సపరేట్గా షేర్ చేసినాను అనమాట. సో మేబీ అందరికీ తెలిసి ఇది చిన్న టాపిక్, బ్రష్ ఎలా చేయించాలి. కానీ ఏది న్యూలీ మదర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మా ఆయన ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు ఇక్కడ రేగి పండ్లు తీసుకొచ్చిందనమాట. నాకు చాలా ఇష్టం పెద్ద రేగి పండ్లు అంటే. సో ఇది నేను తిన్నాను, నాకు చాలా నచ్చినాయి. కొన్ని కచ్చిగా ఉన్నాయి కానీ 2 డేస్లో అవి మళ్ళీ పండిపోయినాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎంత బాగున్నాయో. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏమి వచ్చిందంటే నా గొంతు పట్టుకుంది. దానివల్ల కోల్డ్ కూడా చాలా తొందరగా అయింది. సో మీరు తొందరపడి ఇవి తెచ్చుకొని తినకండి. నా అలాగా నేను మా హస్బెండ్ వెనకాల పడి తెప్పించుకున్నాను. సో చూస్తున్నారుగా, బాయ్.